ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుండె లోతుల నుంచి ఒక ఎమోషన్ లేదనుకుంటే ఒక రకమైన బాధ బయటకు వస్తూ ఉంటుంది. సో అలాంటి ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్ అనే దానికి ఎందుకు నామకరణం జరిగింది, దాని వెనకతలో ఉన్నటువంటి కథ ఏంటి అనేది కొంతకాలం క్రిందట మనందరం చూసాం. దాని వెనకతలు మనందరికీ కూడా గుండె లోతుల్లో ఒక విధానకరమైనటువంటి ఘటనలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. సో అలాంటి ఇన్సిడెంట్ పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభలో చర్చకు కొంత సమయం కేటాయించి దానిపైన చర్చ నడుస్తూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా ప్రారంభమైంది, అసలు ఆపరేషన్ సింధూర్ యొక్క పాత్ర ఏంటి, ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది, దీనిపైన కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయి, దీన్ని అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనే దానిపైన చర్చలు చాలా సుదీర్ఘ కాలం పాటు లోక్సభలో కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ సభలో కొనసాగుతున్నప్పటికీ కూడా దీనిపైన మిత్రపక్షాలు ఒకలా స్పందిస్తుంటాయి, ప్రతిపక్షాలు ఇంకోలా స్పందిస్తూ ఉంటాయి. సో ఒకవైపు మన మిత్రపక్షాలు ఇప్పుడు కూడా ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో దానికి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి దాని గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి దానిపైన కొద్ది మనం జూమ్ చేసి చూస్తే అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ప్రారంభించారు, అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, అసలు పాకిస్తాన్ పైన యావత్ దేశం మొత్తం కూడా యుద్ధాన్ని కోరుకుంటే నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యుద్ధాన్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, సో దీని వెనక జరిగినటువంటి రాజకీయాలు ఏంటి అనే కోణంలో ప్రతిపక్షాలు అధికారం పక్షపైన దువ్వెత్తు పోస్తూ ఉన్నాయి లోక్సభలో. సో ఇలాంటి సందర్భంలో అసలు వాస్తవంగా ఇండివిజువల్గా మనకంటూ ఒక సామాజిక స్పృహ ఉంటుంది. దేశంలో అంత పెద్ద ఇన్సిడెంట్ పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి ఆపరేషన్ సింధూర్ లాంటి పేరు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ అంతా కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే పహల్గామ్లో జరిగినటువంటి దాడిపైన దాని పట్ల మనం ఎలా ఎదుర్కోవాలో దానికి ఒక ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పహల్గామ్ అనే ఘటన ప్రతి ఒక్క గ్రాస్ రూట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలిసినటువంటి విషయం. సో అలాంటి సందర్భంలో ఈరోజు లోక్సభలో చర్చ పెడితే ఖచ్చితంగా దీని వెనకాల విభిన్న కోణాల్లో ప్రతిపక్షాలు స్పందిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనే ఈ అంశంపైన మనం ఒకసారి మాట్లాడితే లోక్సభలో తన యొక్క వాయిస్ని చాలా గట్టిగా రైజ్ చేసి వినిపిస్తూ ఉంది. అసలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అమెరికా లాంటి దేశానికి ఎందుకు తలగ్గారు, సో ఇందులో ఎటువంటి స్వలాభాలు ఉన్నాయి, అసలు యావత్ భారతదేశాన్ని యుద్ధం కావాలి, పాకిస్తాన్ లాంటి దేశం మీద యుద్ధం కోరుకుని దాన్ని రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఇంటెన్షన్స్తో ప్రతి ఒక్క భారతీయుడు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, సో ఈ నిర్ణయాల పట్ల రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుతాయి అనేటువంటి విషయాలపైన కొన్ని వాస్తవాలు, కొన్ని ఆధారితమైనటువంటి డాక్యుమెంట్స్తో ఈరోజు లోక్సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి దానిపైన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సో అలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ చూపించినటువంటి నిజ నిర్ధారణ అనేటువంటి డాక్యుమెంట్ చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది జరిగి ఉండొచ్చేమో అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి అమెరికాకో లేదనుకుంటే చైనాకో తల ఒగ్గి మన భారతదేశాన్ని యొక్క మనోభావాల్ని ఆ రెండు దేశాల దగ్గర తాకట్టు పెట్టారనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఏం చెప్తున్నారంటే ఇలాంటి క్రూషియల్ టైంలో మనం ఖచ్చితంగా సామరస్యంగా వెళ్ళాలి కానీ యుద్ధ వాతావరణం కోరుకోకూడదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తూనే భారతీయులందరూ కూడా ఆ ఘటన పైన చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారు, చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారనేటువంటి పాజిటివ్ వేలో కూడా యావత్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడే సందర్భాలు ఆయన చెప్పారు. సో మరి అలాంటి మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ దానికి విభిన్నంగా స్పందిస్తుంటే దీన్ని రెండింటికి ఏది సింక్ అవుతుంది, అసలు ఏది వాస్తవం అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని రాజకీయ అనుకూలంగా లేదనుకుంటే ప్రతికూలంగా ఉండొచ్చు. ఎందుకంటే మనకి అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి దేశాలు పహల్గామ్ లాంటి ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా అమెరికా చాలా ఇనిషియేట్ తీసుకొని ఈ యొక్క సమస్యను ఎట్లా పరిష్కరించాలనేటువంటి నిర్ణయానికి వచ్చి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తితో టచ్లోకి వెళ్ళి ఖచ్చితంగా పాకిస్తాన్కి మీకు సామరస్య చర్చలు జరుపుతాము, ఖచ్చితంగా ఎటువంటి యుద్ధ వాతావరణానికి నెలకొనొద్దు అనేటువంటి స్టేట్మెంట్స్ అమెరికా ఓపెన్గానే పాస్ చేసింది. సో అలాంటి సమయంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పక, ఎందుకంటే తనకు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్ కావచ్చు, లేకుంటే
ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ కావచ్చు, ఆయన కూడా పాకిస్తాన్ లాంటి దేశంతో యుద్ధ వాతావరణం కాకుండా స్నేహభావంగా లేదనుకుంటే సామరస్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన కూడా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అగ్రరాజ్యాలు కూడా ఈ విషయం పైన కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము సాల్వ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో ఇక్కడ అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశానికి మేలు చేసి అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్కి ఫేవర్గా చేశాయి, భారతదేశానికి అన్యాయం చేశాయి. ఆ అన్యాయమైనటువంటి ఊబిలో నరేంద్ర మోడీ కూరుకుపోయి ఆ అన్యాయమైనటువంటి ఒక ట్రాప్లో, అమెరికా చైనా ట్రాప్లో పడి భారతదేశానికి అన్యాయం చేశారు. లేదని కూడా ఖచ్చితంగా భారతదేశం లాంటి బలమైన దేశం పాకిస్తాన్ లాంటి దేశం పైన రివెంజ్ తీర్చుకుంటుంది. అది కావాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఖర్గే లాంటి సీనియర్ నేతలు కూడా దువ్వెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి విషయాలు కొన్ని బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా యాజ్ ఏ ఇండియన్గా మనకి కూడా భారతదేశం పట్ల ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. కాబట్టి దేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపైన ఉంటుంది. కాబట్టి సో ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది, అసలు ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం అనుకుంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నరేంద్ర మోడీ అలాగే చైనా, పాకిస్తాన్ లేదా అమెరికా లాంటి దేశాలు చేసినటువంటి రాజకీయం ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పింది అనేటువంటి భావన వస్తుంటే, అండ్ అదర్ సైడ్ చూస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి భిన్నమైనటువంటి కోణాలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే ఖచ్చితంగా ఇది జరగాల్సిందే, ఇది జరిగి ఉంటే ఖచ్చితంగా భారత్ లాంటి దేశం పైన ఇంకొక దేశం ఎప్పుడు కూడా దాడి చేసి ఉండేది కాదు అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి లోక్సభలో. ఎందుకంటే వన్స్ మనం ఒకసారి పహల్గామ్ దాడిని మనం రిమెంబర్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ కొంత కమ్యూనిటీ కావచ్చు లేదనుకుంటే నేషనాలిటీని కావచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి కొంతమంది మాత్రమే ఒక సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేసి మిగతా వాళ్ళని వదిలేసి వాళ్ళపైన అటాక్ చేసినటువంటి పరిస్థితుల్లో సో ఖచ్చితంగా భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఇక్కడ చాలా సకల సౌకర్యాలతో సుఖంగా జీవిస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఖచ్చితంగా ఇతర దేశాలు ఎవరైనా సరే అటాక్ చేసినప్పుడు ఖచ్చితంగా తన వంతు బాధ్యతగా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఒక ఇంటెన్స్తో ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క ఓవరాల్ ఎపిసోడ్లో చూస్తే పాయింట్ ఆఫ్ వ్యూ కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కాంగ్రెస్దే కరెక్టు, లేదనుకుంటే బీజేపీ లేదనుకుంటే అగ్రరాజ్యాలు చేసి ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా ఆ పాయింట్ ఆఫ్ చూస్తే అదే కరెక్ట్ అనేటువంటి ఒక డిప్లొమాటిక్ డైలమాలో చాలామంది ప్రజలు ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికైనా సరే పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం పైన భారతదేశం లాంటి ఒక బలమైన దేశం ఖచ్చితంగా యుద్ధం పాల్పడాలి, ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి, ఎవడ సత్తా ఏంటనేది తెలుసుకోవాలనేటువంటి ఇంటెన్స్తో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కసి మీద ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.